ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఓకే దీంట్లో తెలంగాణ విమోచనాన్ని ఎందుకు మీరు అధికారికంగా జరపట్లేదు? కేవలం బీజేపీ మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడున్న హోంశాఖ సహాయ మంత్రి, సో ఆయన ఓన్ చేసుకునే కార్యక్రమం బీజేపీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు? సో చెప్పండి. బీజేపీ మొదటి నుంచి కూడా ఇతరులను ఓన్ చేసుకోవడం వాళ్ళకి తెలిసింది చరిత్ర. వాళ్ళ చరిత్ర బీజేపీ, ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటంటే ఇతరులను ఓన్ చేసుకోవడం. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీకి ఏం సంబంధం అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోర్లో ఆనాడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల మేరకే ప్రధానమంత్రి నెహ్రూ ఉండి హోంశాఖ మంత్రిగా ఆనాడు పటేల్ గారు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇదే పటేలు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది కూడా పటేలే కదా. నేను ఏమంటున్నానంటే ఆయన జీవితం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళకేం తెలుసండి? అందుకే నేను చెప్తున్నా, వీళ్ళు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. పటేల్ వాళ్ళకేం సంబంధం చెప్పానండి? ఇవాళ నేను అడిగిన ప్రశ్న ఏంది? మరి జునాగఢ్ కూడా ఆనాడు 1947 లో ఈ దేశంలో ఇండియన్ యూనియన్ లో భాగం కాలే. మరి అక్కడెందుకు మీరు ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోం మంత్రి అదే గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు కదా, మరి అక్కడ ఎందుకు వారోత్సవాలు చేస్తలేరు? దానికి సమాధానం లేదు. ఎంతసేపు ఏది పడితే అది విద్వేషాలు మాట్లాడడం. వీళ్ళ చరిత్ర తెలుసుకొని చదవమంటారు. నేను ఏమంటున్నానంటే, మీరు భారతదేశము జాతీయ ఉద్యమంలో గాని ఆనాడు ఇప్పుడే పెద్దలు చెప్పిన, నేను కూడా గతంలో చెప్పా, ఆనాడు నిజాంకు, జాగీర్దార్లకు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటంలో గాని వీళ్ళు ఉన్నటువంటి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గాని తర్వాత వచ్చిన జనసంఘ్ గాని ఎక్కడైనా పాల్గొన్నట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా అండి? అసలు వీళ్ళకి ఏం సంబంధం అండి? చరిత్ర వక్రీకరించడం వీళ్ళు కావాలి, దీని పేరు మీద విద్వేషాలు చేయాలి. అరే ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన డే, పీపుల్స్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. మరి దాని మీద భాగస్వామి కండి. మీకు ఇవాళ దీని పేరు మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ అన్ని భిన్న సంస్కృతులకు, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్ని మరాఠా, కన్నడ, ఇతర నార్త్ ఇండియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్టేట్. మరి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి. వీళ్ళకి కావాల్సింది ఒకటే అండి, మాట్లాడితే పటేల్ మీకు ఏం సంబంధం అండి? భారతీయ జనతా పార్టీకి పటేల్కి ఏదైనా సంబంధం ఉందా చెప్పండి? కనీసం చరిత్ర చెప్పండి. ఓకే ఓకే మనం ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీకు భారతీయ జనతా పార్టీకి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఏం సంబంధం? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ఎవరు మంచి పనులు చేసినా కూడా డెఫినెట్ గా ఓన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ని. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు వ్యతిరేకంగా మరి ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఆ టైం నుంచి మరి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయన మాట వినలేదే. కాశ్మీర్ని ఎవరు ఇచ్చారండి? నెహ్రూ కాదా? అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ రెసిస్ట్ చేసినా కూడా ఇవ్వద్దు, దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వద్దు, ఇట్లా విభజన జరిగినప్పుడే మరి కాశ్మీర్ సమస్యకి, యాక్చువల్గా కాశ్మీర్ సమస్యకి మూల సిద్ధాంతం ఎవరు? మూల కర్త కర్మక్రియ ఎవరు? నెహ్రూ కాదా? ఇప్పటికి మనం పోరాటం చేసుకుంటాము. ఇప్పటికి మనం ఎంతో మంది మరి కాశ్మీర్ కోసం మనం ఇది ఒక ఇండిపెండెంట్ గా మన దాంట్లో కలపాలంటే అప్పుడు రాసిచ్చింది ఎవరు? జిన్నాకి. పాకిస్తాన్ రాసిచ్చింది ఎవరు? నెహ్రూ కాదా? ఎన్నో సార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఇట్లా చేసుకుందాం, అది చేసుకుందాం, భారత యూనియన్ ఇలా ఉండాలంటే ఆ రోజు మరి నెహ్రూ వినలేదు. నేనేమంటున్నా, ఇంతకుముందు జునాగఢ్ గురించి మాట్లాడుతా ఉన్నా. జునాగఢ్ లో రజాకార్ల పాలన జరిగిందా? జునాగఢ్ లో వేల మంది ఆసులు బాచిర్రా? జునాగఢ్ లో బట్టలెప్పి బతుకమ్మని ఆడిపించిర్రా? జునాగఢ్ లో బాయిల తోసి మరి వేల మందిని చంపిర్రా? ఏ విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ లిబరేషన్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? ఎస్ 560